నమస్తే ఎన్సీఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలలో భాగంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గర్భిణీలకు శ్రీమంతాలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ నందు ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ విచ్చేశారు. ఆగస్టు 1వ తేదీ నుండి 7వ తారీఖు వరకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన తల్లిపాల వారోత్సవాలలో భాగంగా నిడదవోలు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రంగా వెంకటేశ్వరరావు ఆర్థిక సహకారంతో 25 మంది గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిండు గర్భిణీలకు పసుపు, కుంకుమ, చీర, సారెతో పాటు వారికి కావలసిన మెడికల్ ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున 25 మందికి 25,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కె విజయ్ కుమార్, చైర్మన్ భూపతి ఆదినారాయణ, వైస్ చైర్మన్ గంగుల వెంకటలక్ష్మి, లయన్స్ జోన్ చైర్మన్ బండి వెంకటేశ్వరరావు, లయన్స్ క్లబ్ సెక్రటరీ బివి రామన్, వైస్ ప్రెసిడెంట్ ఐఓసీ భద్రం, సిపిఎం నాయకులు జువ్వల రాంబాబు, బీజేపీ పట్టణ అధ్యక్షులు నీలం రామారావు మరియు అంగన్వాడీ కార్యకర్తలు, ప్రభుత్వ వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కాపాడుకోవాలంటే లేదా వాళ్ళు ఒకసారి కడుపులోంచి బయటకు రాగానే వాళ్ళకి ఇక్కడికే 1000 days కేర్ అంటామండి. 1000 days కేర్లో ఏమవుతుందంటే బిడ్డ గర్భిణీ అయింది, ఒక అమ్మాయి గర్భిణీ అయిన నుంచి డెలివరీ అయ్యే వరకు 2 years వరకు మనం 1000 days కింద లెక్క పెడతాం. నెల తప్పి నుంచి 2 years వరకు. ఈ 2 years సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఈ డెవలప్ అయిన తర్వాత ఏర్పడిన బ్రెయిన్, ఈ నర్వస్ సిస్టము యాక్టివేషన్ బిడ్డ పుట్టిన 2 years వరకు మాత్రమే జరుగుతుందండి. అంటే బ్రెయిన్లో కణాలు, న్యూరాన్స్ అని ఉంటాయి. వాటి మధ్య ఒక అల్లిక ఉంటుంది అన్నట్టు. ఒక కణజాలం, ఒక కణానికి ఇంకో కణానికి ఒక మనకి కంప్యూటర్ సిస్టంలో నెట్ ఎలా ఉంటుందో ఇలా ఒక వలనాటి ఇది ఏర్పడుతూ ఉంటుంది ఆ కణాల మధ్య. అది ఎంత ప్రాంతంలో ఎక్కువగా అనుసంధానం అన్నది కణాల మధ్య ఉంటే ఆ ప్రాంతంలో ఉన్న ఆ ప్రాంతం దేనికి ప్రతీకో ఆ సబ్జెక్ట్లో లేదా ఆ సంబంధించిన విషయాల్లో మాత్రమే తెలివైనగా ఉండేది. మనం చూస్తూ ఉంటాం అందరూ అన్ని విషయాల్లో తెలుగుగా ఉండేది. కొన్ని విషయాల్లో చాలా తెలుగుగా ఉంటారు, కొన్ని విషయాల్లో చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనకి మాంసకృతులు కావాలి కాబట్టి ఖచ్చితంగా పప్పులు ఉండాలి, లేదా మాంసం, చేపలు, గుడ్లు ఉండాలి. అలాగే వాటికి విటమిన్స్, మినరల్స్, దీనికి సంబంధించిన కంటి చుట్టూ కానివ్వండి, ఇవన్నీ యాక్టివేషన్. పప్పులు తింటే మంచిదని రోజు అంగన్వాడీలో పప్పు ఇవ్వటం జరుగుతుంది. దాంతో పాటు ఆకుకూరలు, కాయగూరలు కల్పిస్తూ ఉన్నాను. అంటే ఇవి తీసుకుంటా వాళ్ళు అంగన్వాడీ క్యాంపులలో తీసుకుంటా, ఇంటి దగ్గర ఖచ్చితంగా మన ఆహారంలో ఇవి తింటే చాలు. ఇవి ఖరీదైన పళ్ళు అక్కడ జామకాయ. బిడ్డలు చాలా తెలివిగా ఉంటారు. మనం ఏమనుకుంటా ఉంటే ఆస్తి ఉండాలి లేదా కలెక్టర్స్ ఇంత వారి పిల్లలే తెలుగుగా ఉంటారనుకో. అలా కాదు. మన తెలివితేటలు, మన బిడ్డలు తెలివితేటలు తల్లే నిర్ణయిస్తారు. ఎందుకంటే బిడ్డలు నెల తప్పి నుంచి బిడ్డల కంటే ఆ బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉంటారండి. ఉన్న బిడ్డకి వారికి 6 మాసాల వరకు కేవలం తాగటం మొదలు పెట్టగానే, అంటే రొమ్ము పట్టుకుని సక్ చేయటం మొదలు పెట్టగానే స్పూన్ వేయించిన జావని కొంచెం పెసరపప్పు, బియ్యం కలిపి జావలా వేయించి అది లేదా బాదం అనిపిస్తే అది కొంచెం ఒక్క స్పూన్
ఇది వెనకాల పైన వాళ్ళ భవిష్యత్తులో కూడా గమ్యం ఏ రోగాలు రాకుండా చక్కగా పెరిగి మంచిగా చదువుకుంటారు కాబట్టి తప్పనిసరిగా బిడ్డకి కలుపాలు ఇవ్వాల్సిందిగా చదువులందరినీ కోరుతాం. ఈ కార్యక్రమానికి మనకి రెగ్యులర్ వచ్చేసరికి లైన్స్ క్లబ్ వారు సహాయం ఒక్కరోజు టైం ఇలా చెప్పిన సరే అరేంజ్ చేసుకుంటా ఉన్నా మాకు అప్పటికప్పుడు ఈ అన్నింటినీ కూడా సపోర్ట్ ఇచ్చి ఇది ఇంత సక్రమంగా సక్సెస్ఫుల్గా చేయడానికి కారణమయ్యారండి. వారందరికీ మరి ఈరోజు మన గవర్నమెంట్ ద్వారా మరి తల్లిపాల వారోత్సవం చేస్తున్నారు. మరి అది నిన్న సాయంకాలం తెలియజేశారు అంగన్వాడీ ద్వారా జిల్లాధికారుల ద్వారా. మరి ఈరోజు లైన్స్ క్లబ్ ద్వారా మేము కార్యక్రమం ఏర్పాటు చేశామండి. మరి సుమారు జరిగిన మహిళలందరూ 300 మంది వచ్చారు. మరి వీళ్ళందరూ చాలా శుభంగా జరిగింది. మేడం గారు చెప్పేది ఏంటంటే అందరూ కూడా తెలియజేసేది ఏంటంటే బిడ్డ ఆరోగ్యం ఉంటేనే మనకి ఎంతో అభిష్టం. అందువల్ల అందరూ కూడా ప్రకృతి ఆహారం తినమని మేడం గారు చెప్తారు. దీనికి చాలామంది అనారోగ్యంతో గురయ్యి మన శిశువులు అనారోగ్యంతో పాల్గొనడం మాకు ఆడపిల్ల అంటే పూజతో సమానం. మరి ఎంతో గొప్పది ఆడపిల్ల. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం సెలవు. అలాగే మా అన్నగారు మున్సిపల్ చైర్మన్ గారు భూమి దాదాపు గారు కూడా వచ్చారు. మరి ఆయనకి ఎంత బిజీగా ఉన్నా ఈ కార్యక్రమం చైర్మన్ వచ్చారు. ఆయన కూడా నమస్కారం. అలాగే మా సిస్టర్ వైస్ చైర్మన్ గారు, మా మిత్రులు, అలాగే డాక్టర్లు అందరూ కూడా కార్యక్రమాలు చైర్మన్ నమస్కారం. సందర్భంగా ఈరోజు కమ్యూనిటీ స్కూల్కి శ్రీమంతంకి చాలా ఆనందదాయకం. మన పిల్లలు అనుభవం తల్లి పాలు విశిష్టత గురించి చాలా వివరంగా అవసరం తెలియదు. వారికి అభ్యర్థులు తెలియదు. అలాగే బాలికలు కూడా అవగాహన చేసుకుని వారికి వారి చెప్పిన విధానాలు పాటించి